రంగస్థలం సినిమా 2018లో విడుదల అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమా కథ 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇందులో చిట్టిబాబుకు చెవుడు ఉంటుంది. అతను తన అన్న కుమారబాబు మరియు తల్లిదండ్రులతో కలిసి ఒక గ్రామంలో జీవిస్తుంటాడు. ఆ గ్రామంలో ఎప్పుడూ ప్రెసిడెంట్గా ఒకే వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఉంటాడు. అతను ఆ గ్రామాన్ని ఒక నియంతగా పాలిస్తూ ఉంటాడు. అతను చెప్పిందే శాసనం. ఆ క్రూరమైన ప్రెసిడెంట్ పేరు ఫణీంద్ర భూపతి అని ఆ గ్రామ ప్రజలు కూడా మరిచిపోతారు. అంతలా అతని పేరు ప్రెసిడెంట్ గారు అనే అందరూ పిలుస్తూ ఉంటారు. కుమారబాబు చదువుకున్నవాడు. గ్రామ ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ప్రెసిడెంట్కి ఎదురు నిలబడతాడు. చిట్టిబాబు తన ప్రేమ అయిన రామలక్ష్మితో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నప్పటికీ పరిస్థితులు అతన్ని పోరాటంలోకి లాగుతాయి. ప్రెసిడెంట్ దౌర్జన్యాలు పెరుగుతుండగా గ్రామంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. చివరికి అన్యాయానికి వ్యతిరేకంగా చిట్టిబాబు తానే నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అన్న కోసం, గ్రామం కోసం అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రూరుడు అయిన ప్రెసిడెంట్కు ఎదురు నిలిచే కుమారబాబు, ఆ కుమారబాబుకి అండగా నిలబడ్డ చిట్టిబాబు. ఈ సినిమాలో తమ పాత్ర మేరకు అన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. చిట్టిబాబు పాత్ర మాత్రం హైలైట్. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.